గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది. వికారాబాద్ కా హవా లాఖో మరీజోं का दवा అనేది వికారాబాద్ కున్న గొప్ప చరిత్రని మనం చేస్తా ఉన్నాం. వికారాబాద్ కి హవా లాఖో రూపాయ కా దవా అని ఇంకా ఉన్నాయి. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్. నేను అదే చెప్తున్నా, ఏదో పదం బాగుంది కదా అనేసి ఆ తర్వాత దాని అర్థం ఏందో తెలుసుకొని ఇట్లా లేకుండా అని ఏ పిచ్చోడు ఇట్లా ఇది నువ్వే పైన అన్నావు, దానికి అర్థం కూడా నువ్వే చెప్పుకున్నావు కింద. ఇదే కాదు, ఆంధ్రజ్యోతిలో అద్భుతమైన కథనం రాశారు. ఆ కథనానికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానికే కథనం, పిచ్చోడు తిక్కలోడు అని చెప్పేసి ఇద్దరి ఫోటోలను పెద్దగా పెట్టిండు. మరి ఆంధ్రజ్యోతి కావాలనే పెట్టిందా లేకపోతే వేరే అర్థంతో పెట్టిందో నాకు తెలియదు. ఇది కల్పితం కాదు, ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఇటు మెగా ఫ్యాన్స్, ఇటు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి, ఇది నా కల్పితం కాదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనే పత్రిక రేవంత్ రెడ్డి ఫోటో పెద్దగా, మన చిరంజీవి గారి ఫోటో పెద్దగా పెట్టి పిచ్చోడు తిక్కలోడు అని చెప్పేసి టైటిల్ పెట్టింది. మరి ఇప్పుడు నువ్వు ఓలను తిడుతున్నట్టు అవతలను తిడుతున్నట్ట లేకపోతే ఇద్దరిని తిడుతున్నట్ట? ఇలా పిచ్చోడు తిక్కలోడు ఎవరు? ఇది ఏందండి ఇది అసలు? ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలి, రాధాకృష్ణ గారు చెప్పాలి దీనికి సమాధానం. ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ టైటిల్ పెట్టిర్రు? ఈడ పిచ్చోడు తిక్కలోడు అని పెద్ద పెద్ద అక్షరాలతో, తాటికాంత అక్షరాలతో పెట్టి ఈడ రేవంత్ రెడ్డి గారి ఫోటోని పెద్దగా, చిరంజీవి గారి ఫోటోని పెద్దగా పెడితే మరి ఈ తిట్టింది వీళ్ళనేనా లేకపోతే ఈ పదాలు వీళ్ళకే వర్తిస్తాయనా? ఏంటంటే దాని అర్థం ఏంటి అంటూ మళ్ళీ దాంతోపాటు కింద కూడా ఇచ్చిండు, గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా. ఎవరికి చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి చెప్తున్నాడా? చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాడా? ఈ గుర్తింపు రోగము ఎవరికి ఉన్నది? సమాధానం చెప్పాలి. ఇది చాలా కన్ఫ్యూజన్తో కూడుకున్నటువంటి వ్యవహారం. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇటు రేవంత్ రెడ్డి మీద, ఇటు చిరంజీవి గారి మీద, దాంతోపాటు ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద కూడా ఉన్నది. సో కాబట్టి ఈ పిచ్చోడేవాడు తిక్కలోడేవాడు ఇలా ఫోటోలు ఎందుకు పెట్టారు? మరి పెద్ద మనుషుల ఫోటోలు పాపం చాలా గౌరవం ఉంటుంది చిరంజీవి గారు అంటే. ఇటు రాజకీయ రంగంలో ఉన్నది గౌరవం, ఆయన సినీ రంగానికి పెద్ద మనిషి. అలాంటి ఆయన పట్టుకొని మరి నువ్వు ఇలా తిక్కలోడు పిచ్చోడు అని చెప్పేసి ఫోటోలు పెడితే దీని అర్థం ఏంటిది? ఎవరేమనుకోవాలి? కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడనేమో ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు, మీరేమంట పేపర్లో రాస్తారు. అసలు మీరు ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఉంచుదాం అనుకుంటారా, తీసేద్దాం అనుకుంటారా? మొత్తం అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం. అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న మందిరం కావచ్చు. ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. చిన్న పిల్లగాన్ని అడిగినా శ్రీశైలం ఏడ ఉంది అని అడిగితే అది ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్తారు. మరి మీకు తెలంగాణ మరి పట్టుకొచ్చిరా? మరి మీరు అధికారంలోకి వచ్చినాక తెలంగాణకు వచ్చిందా శ్రీశైలం మందిరం? లేకపోతే తీసుకొస్తారా? సంతోషం. ఇంకా మనకు ఒక పుణ్యక్షేత్రం, ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక పుణ్యక్షేత్రం మన తెలంగాణకు వస్తుంటే అంతకంటే సంతోషం ఉంటుందా? పోనీ శ్రీశైలం మందిరాన్ని తీసుకొస్తారా చెప్పండి? ఏపీలో ఉన్న శ్రీశైలం మందిరాన్ని తెలంగాణలో ఉందని చెప్తా ఉన్నారు మీరు. ఇంకా దీనికంటే మించి ఇంకోటి ఏముంది చెప్పండి? బాక్రా నంగలు అవన్నీ మన తెలంగాణలో ఉన్నాయని చెప్పినట్టు మనం అంతకుముందు మీటింగ్లో, ఇప్పుడేమి ఇది చెప్తా ఉన్నాడు.